అమ్మవారిని అర్చించడం కోసం పౌర్ణిమ ప్రధానం, పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం ప్రధానం కాగా సంవత్సరం మొత్తం మీద అమావాస్య నాడు ధనలక్ష్మీదేవిని ఆరాధన చేయడం దీపావళి నాడే మనం గమనిస్తాం. ఈ దీపావళి నాడు ధనలక్ష్మి పూజలు చేయడం చేత అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది అంటూ సంతోషంతో మనం ఆ పూజలన్నీ చేస్తూ ఉంటాం. నిజానికి సంవత్సరం ప్రారంభం అనే సూచనతో గూర్జర దేశస్థులు ఉత్తర హిందూస్థానము వారు కొత్త కొత్త అకౌంట్స్ పుస్తకాలను రాసుకుంటూ అందులో మహాలక్ష్మి నమః అంటూ శ్రీకారం చుట్టి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కనుక ఆ సంప్రదాయాన్ని అనుసరించి మనం కూడా చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకలుగా ధనలక్ష్మీదేవిని ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. శ్రీర్మే భయతు అలక్ష్మీర్మే నశ్యతు. మన ఇంట్లో అలక్ష్మి నశించుగాక. అట్లాగే శ్రీ అంటే ఆనందము, సంపద, సంతోషము అని అర్థం. కనుక సంతోషం వృద్ధి పొందాలి, ఆనందం కలగాలి, అందరూ సంతోషంతో ఉండాలి అనేటటువంటి సంకల్పంతో లక్ష్మీదేవిని మనం స్తోత్రం చేద్దాం.